ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 62 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. ఒకేసారి 62 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ జీవో విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సత్య రెడీగా ఉన్నారు. సత్య, చెప్పండి, ఏపీ సర్కార్ సడన్ గా 62 మంది ఐఏఎస్లను ఒకేసారి బదిలీ చేసినట్టుగా మనం జీవో విడుదల చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి కారణం అంటారు? ఒకేసారి ఇంతమందిని సడన్ గా ట్రాన్స్ఫర్ చేయడానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? స్వామి, వైసీపీ అధికారాన్ని కోల్పోయాక ఎన్డీఏ నేతృత్వం, చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు తిరిగి అధికారంలోకి వచ్చాక తన టీం ను తయారు చేసుకునే పనిలో చంద్రబాబు పడ్డారు. నెల రోజుల పాటు దీని మీద తీవ్రంగా కసరత్తు చేసి భారీ ఎత్తున కొన్ని ఐపీఎస్ ల బదిలీలు కూడా నిర్వహించారు. ఇప్పుడు తాజాగా ఐఏఎస్ ల బదిలీలను 62 మంది ఐఏఎస్ లను ఒకేసారి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇంటర్ క్యాడర్ అంటే వేరే స్టేట్ నుంచి రాష్ట్రానికి కొంతమంది ఐఏఎస్ డిప్యూటేషన్ మీద వచ్చే అంశంపైన కూడా మరొక జీవో విడుదలైంది. మొత్తం 2 జీవోలు ఈ రోజు విడుదలవ్వడం జరిగింది. దీంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా తన టీం ను ఇప్పటికే సిద్ధం చేసుకుని వారికి బాధ్యతలు కూడా ఈ రోజు అప్పగించారు. కాబట్టి నెల రోజులు పాలన పూర్తయిన నేపథ్యంలో ఇక పాలన పరుగు పెట్టించేందుకు తన టీం ను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం. దీనిలో భాగంగా 62 మంది ఐఏఎస్ లను బదిలీ చేసి ఈ రోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సిహెచ్ శ్రీధర్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన్ను మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పాటు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు వీసీ అండ్ ఎండీగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎంవి శేషగిరిరావు ఐఏఎస్ అధికారి ఆయన్ను ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ కి సంబంధించి బదిలీ చేయడం జరిగింది. ప్రస్తుతం లేబర్ లో ఉన్నటువంటి ఎంవి శేషగిరిరావును స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కు బదిలీ చేయడం జరిగింది. జి రేఖారాయుడిని కమిషనర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కు బదిలీ చేశారు. హరికిరణ్ ని డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కు బదిలీ చేయడం జరిగింది. వి వీరపాండ్యన్ ను వీసీ అండ్ ఎండి ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విత్డ్రా చేసుకుని కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ ప్లేస్ డిస్పోజల్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ కి ఇవ్వడం జరిగింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ సెర్ప్ కు సిఇఓగా ఆయన్ను నియమించడం జరిగింది. ఇక ఎం హరినారాయణ్ ను డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గా బదిలీ చేశారు. లస్కర్ శ్రీకేష్ బాలాజీరావును డైరెక్టర్ సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కు బదిలీ చేయడం జరిగింది. మల్లికార్జున్ ను అదేవిధంగా బీసీ అండ్ ఎండి బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కూడా బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన్ను డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ కూడా బదిలీ చేయడం జరిగింది. ఇక ప్రసన్న వెంకటేష్ ను ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్ ను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో సెక్రటరీ, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కు బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా గిరీషాను పిఎస్ గిరీషాను కూడా బదిలీ చేయడం జరిగింది. ఆయన సర్వీస్ నుంచి విత్డ్రా చేస్తూ హౌసింగ్ డిపార్ట్మెంట్, ప్లేస్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా 62 మంది ఐఏఎస్ అధికారులను ఒకేసారి బదిలీ చేయడంతో పాటు మరొక ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ 2వ ఉత్తర్వులో కూడా డిప్యూటేషన్ పైన వేరే రాష్ట్రం నుంచి అంటే వీఆర్కే తేజ మైలవరపును ఇంటర్ క్యాడర్ డిప్యూటేషన్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు పిలిపిస్తూ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈయన్ను పవన్ కళ్యాణ్ కు దగ్గరికి పంపించాలని గతంలోనే భావించారు. దానిలో భాగంగా కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటేషన్ మీద తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య.